నువ్వు సిద్ధపాటు లేకపోతే ప్రభు దగ్గరకు ఎలా చేర్చబడుతావు? పరిశుద్ధాత్ముడు స్పష్టంగా ఈ రోజు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ సంగమా, పరిశుద్ధాత్ముడు కలుగు చేసేటువంటి అలంకరణ ఏదైతే ఉందో, పరిశుద్ధాత్ముడు కలుగు చేసేటువంటి సిద్ధపాటు ఏదైతే ఉందో, పరిశుద్ధాత్ముడు కలుగు చేసేటువంటి ప్రార్థన జీవితం ఏదైతే ఉందో, పరిశుద్ధాత్ముడు కలుగు చేసేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆత్మశక్తి ఏదైతే ఉందో, అది దేవుని సన్నిధి అనబడిన విడిది గదిలో నువ్వు సిద్ధపరచబడాలి. ఆ గదిలో నువ్వు ఆ అనుభవాలన్నీ నేర్చుకోగలిగితే, అభివృద్ధి గదిలో నీకు దేవుడు కలుగు చేసిన నీతో దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఇదిగో విడిది గదిలో నువ్వు నేర్చుకోలేకపోతే ప్రభుతో పాటు కలిసి జీవితాన్ని కొనసాగించడానికి ఎలా సిద్ధపరచబడతాం? ప్రియమైనటువంటి దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రభు నీతో నాతో స్పష్టముగా మాట్లాడుతూ వస్తున్నటువంటి ఒక్కొక్క మాట నీ జీవితాన్ని సరిదిద్దుకోవడమే, నీ జీవితాన్ని ప్రభుకు ఇష్టముగా, ప్రభుకు అనుకూలముగా మార్చుకోవడమే ఈరోజు నీకు నాకు అప్పగించినటువంటి క్రియలు, పనులు. వాటిని మనం నిర్వర్తిద్దాం, వాటిని మనం జరిగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యమును బట్టి మన మధ్యలో తిమ్మతి పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు.